ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 8 విశ్వరూపం. శ్రీ గురుగీత సద్గురు యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి గురుర్ విశ్వం నచాన్యోస్తి అంటే గురువు కల్విదం బ్రహ్మ, ఈ సర్వము బ్రహ్మమే అని వేదాలు చెప్తున్నాయి. దీనినే ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి అని భాగవతం చెబుతుంది. ఆ బ్రహ్మమే, ఆ భగవంతుడే తానైన వాడు మాత్రమే గురువు. శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూపము దర్శనం ఇచ్చినట్లే రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి త్రివిక్రమ భారతి అనే సన్యాసికి కూడా ప్రసాదించారు. ఈ కాలంలో అగ్నులైన ప్రజలందరికీ స్థూలమైన అనుభవాల ద్వారా సర్వదేవతలు, మహాత్ములు, జీవులే కాక జడమని తలచబడే పూజా విగ్రహాలు, పటాలు కూడా తమ రూపమేనని తెలిపిన వారు శ్రీ సాయి ఒక్కరేనేమో. షిరిడీలో ఒకనాటి మధ్యాహ్నం శ్రీమతి తార్కాడ్ వడ్డన చేస్తుంటే ఆకలి కొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. వెంటనే ఆమె ఒక రొట్టె వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్ళిపోయింది. నాటి సాయంత్రం మసీదులో సాయి ఆమెతో, తల్లి, నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, నేను మీకెప్పుడు అన్నం పెట్టాను అన్నది. మధ్యాహ్నం నువ్వు రొట్టె వేసిన కుక్కను నేనే. అన్ని జీవుల రూపాలలోనూ నేనే ఎప్పుడూ ఉంటాను. ఆకలి కొన్న ప్రాణికి పెట్టాక నీవు తింటుండు, నీకెంతో మేలవుతుంది. మసీదులో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను అన్నారు బాబా. ఒకరోజు సాయంత్రం సాయి మసీదు ముంగట ప్రహరీకి ఆనుకొని నిల్చొని తాత్య మొదలైన భక్తులతో మాట్లాడుతున్నారు. లక్ష్మీబాయి షిండే వచ్చి నమస్కరించగానే, అమ్మ, నాకెంతో ఆకలిగా ఉన్నది అన్నారు. ఆమె వెంటనే వెళ్ళి రొట్టెలు, కూర చేసుకొని వచ్చింది. కానీ బాబా వాటిని పక్కనున్న కుక్కకు వేశారు. ఆమె చిన్నబుచ్చుకొని, మీకోసమని శ్రమపడి చేసుకొచ్చానే అన్నది. అప్పుడు బాబా, దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే. దానికి నోరు లేకపోవచ్చు కానీ ఆత్మ ఉన్నది. ఆకలి కొన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అన్నారు. నాటి నుండి రోజు అదే సమయానికి ఆమె నియమంగా జీవితాంతం బాబాకి రొట్టె సమర్పించింది. అందుకే తమ చివరి క్షణంలో సాయి ఆమెను అనుగ్రహించి 9 రూపాయలు ప్రసాదించారు. ఏటా కొన్ని నెలలు శ్రీమతి కాపర్తే షిరిడీలో ఉండి నిత్యము భోజనం బాబాకు నివేదించేది. ఆమె అప్పుడప్పుడు ఆయనను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేది. కొద్ది రోజులు ఆయన నవ్వి ఊరుకున్నారు. 2 సార్లు వస్తానన్నారు కానీ రాలేదు. ఆ తర్వాత రోజు ఆమె వంట చేస్తుంటే ఒక కుక్క వాసన బట్టి ఇంట్లో జొరబడింది. అది వంటకాలను తాకుతుందన్న తొందరలో ఆమె పొయ్యిలోని కట్టె తీసి దానిపై విసిరేసరికి ఆ కుక్క పారిపోయింది. తర్వాత ఆమె మసీదుకు నైవేద్యం తీసుకుపోగానే బాబా, నేను వస్తే మండుతున్న కట్టె నాపై విసురుతావా అన్నారు. మొదట ఆమె నివ్వరపోయింది, కానీ తర్వాత వాస్తవం తెలుసుకుంది. ఉబ్బసంతో బాధ భరించలేక హంసరాజ్ సతీ సమేతంగా షిరిడీలో కొద్ది కాలం ఉన్నాడు. బాబా కృప వలన వ్యాధి తగ్గింది. సాయి అతనిని పుల్ల పెరుగు సుతరామము తినొద్దన్నారు. కానీ అతడు మూర్ఖించి భార్య చేత రోజు పాలు తోడు పెట్టించేవాడు. ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు. అదేమి చిత్రమో కానీ రోజు ఆ ఇద్దరి హారతి వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు తాగిపోయేది. ఒకరోజు అతడు కోపంతో హారతికి కూడా వెళ్ళక పొంచి ఉండి పిల్లి వచ్చి పెరుగు తాకగానే కర్రతో కొడితే పారిపోయింది. తర్వాత అతడు మసీదు వెళ్ళగానే, బాబా, ఇక్కడ ఒక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు, కానీ రోజు అతను తినకుండా చూస్తున్నాను. నన్ను ఇవాళ వాడు కర్రతో కొట్టాడు అన్నారు. సాయి ఒక వంక భక్తులను రక్షిస్తూ మరొక వంక వారి నుండి తిట్లు దెబ్బలు భరించవలసి వచ్చేది. ఒకసారి నానాసాహెబ్ డేంగలే రుచికరమైన వంటకాలు వండి వెండి పళ్ళెంలో ఉంచి బాబాకు అర్పించాడు. ఆయన చప్పట్లు చరిచారు. వెంటనే ఒక నల్ల కుక్క వచ్చి వాటిని తింటుంది. అది చూసి అతడు మనసులో అసహించుకున్నాడు. వెంటనే బాబా ఆ పళ్ళెం దూరంగా తోసేసి, దీన్ని నువ్వే తీసుకో, నాకొద్దు అన్నాడు. ఆ జీవిని అసహించుకుంటే వారిని అసహించుకున్నట్లే. ఒకసారి షిరిడి వాస్తవులు ఒకరు ఒక కోడె దూడకు నొసట త్రిశూల ముద్ర వేసి శివుని పేర ఆబోతుగా విడిచారు. కొంతకాలానికి అది ఎదిగి పైర్లను పాడు చేస్తుంది. శివుని ఆబోతని ఎవ్వరూ దాన్ని దండించేవారు కాదు. చివరికి ఊరి పెద్దలంతా కలిసి దానిని బందిల దొడ్డిలో ఉంచి తమ ఖర్చుతో దానిని పుష్టిగా మేపాలని నిర్ణయించి 1 నెల ఖర్చు ఇచ్చి ఒక మార్వాడితో దానిని ఏవలాకు పంపారు. సాయంత్రానికి అతడు షిరిడి వచ్చి ఆ కార్యం నెరవేర్చాను అన్నాడు. మరుసటి తెల్లవారుజామున గ్రామంలో ఒక భక్తునికి సాయం 3 సార్లు స్వప్నంలో కనిపించి, నన్ను రహటాలో ఒక కసాయి ముంగిట్లో కట్టేశారు, వెంటనే వచ్చి విడిపించు అన్నారు. తెల్లవారాక అతడు ఆశ్చర్యంతో ఏవలా వెళ్ళి విచారిస్తే నిజంగానే మార్వాడి ఆబోతుని 14 రూపాయలకి ఒక కసాయికి అమ్మేసినట్లు తెలిసింది. అప్పుడు అతడు దానిని విడిపించి బందిల దొడ్లో అప్పగించి షిరిడి వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. పెద్దలు మార్వాడికి శిక్ష విధించారు. ఒకరోజు సాయి పోలీలు కావాలంటే నానా చందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు.
సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు. వాటి మీద ఈగలు చీమలు చేరాయి. అప్పుడు సాయి నాన్నతో, నేను ఆరగించను, నువ్వు తీసుకో అన్నారు. నాన్న ఎంతో నిరుత్సాహపడి అలిగి అన్నం కూడా తినకుండా చావట్లో పడుకున్నాడు. సాయి అతన్ని పిలిపించి, నాన్న, 18 సంవత్సరాలు నా దగ్గరుండి నీవు గ్రహించినది ఇదేనా? ఆ చీమలు ఈగల రూపంలో నేనే ఆరగించాను, నీవు ప్రసాదం తీసుకో అన్నారు. వాటి రూపాలలోనూ మీరే ఆరగించారని నాకు రుజువేమిటి అన్నాడు నాన్న. బాబా వెంటనే ఒక భంగిమ చేశారు. తనకు తప్ప మరెవ్వరికీ తెలియని తన జీవిత రహస్యం బాబాకు తెలుసునని అతడు గ్రహించాడు. తన హృదయంలో లాగే అన్ని జీవులలోనూ బాబాయే ఉన్నారని నానాకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు. నిజానికి జడమైన వస్తువులు కూడా బ్రహ్మమే. ఆ సత్యాన్ని తెలిపే తమ లీలలను భక్తులు పూజించే విగ్రహాలు, పటాల వరకే సాయి పరిమితం చేశారు. లేకుంటే మన నిత్య జీవితాలే తారుమారవుతాయి. భగవంతరావు క్షీరసాగర్ మరణించాక అతని కొడుకు ఇంట్లోని దేవతా విగ్రహాలకు పూజ, నైవేద్యం మానేశాడు. అతడు మొదటిసారి షిరిడి రాగానే సాయి, ఇతని తండ్రి నాకు ఆప్తుడు, నాకు నివేదించక తినేవాడు కాదు. ఆయన మరణించాక ఇతడు నైవేద్యం ఏమి ఇవ్వక నన్ను విటలుణ్ణి పస్తుంచాడు. ఇతనికి హితం చెప్పడానికే రప్పించాను అన్నారు. తల్లిదండ్రులు చేసిన భక్తి సంతతిని కూడా కాపాడుతుంది. వారి ఇళ్లలో చేసుకున్న పూజలు సాయికి చెందుతాయి. అలానే ఒకప్పుడు కొందరు భక్తులు బాబాను ఫోటో తీయడానికి అనుమతి కోరారు. సాయి మొదట అనుమతించలేదు. వారు పదే పదే అర్థిస్తుంటే అంగీకరించారు. ఫోటో తీశాక చూస్తే అందులో సాయి పాదాలు మాత్రమే కనిపించాయి. ఆ విషయం చెబితే, ముఖ్యమైనవి పాదాలే కదా అన్నారు బాబా. అదే దత్త పాదుకల ప్రాముఖ్యత. మరొకడు ఆయన అనుమతి పొందకనే ఫోటో తీశాడు. తర్వాత చూస్తే అందులో పడినది అతడి గురువు చిత్రమే. ఒకప్పుడు కాకా దీక్షిత్ తన కుమారుడి ఉపనయనానికి శ్రీ సాయిని నాగపూర్ ఆహ్వానించడానికి షిరిడి చేరాడు. అదే సమయానికి నానా చందోర్కర్ తన కుమారుడి వివాహానికి సాయిని గ్వాలియర్ ఆహ్వానించడానికి వచ్చాడు. సాయి ఆ ఇద్దరితో తమ ప్రతినిధిగా శ్యామను తీసుకెళ్లమని చెప్పి తాము కాశీ, ప్రయాగ దర్శించి శ్యామ కంటే ముందుగానే గయ చేరగలమని మాటిచ్చారు. శ్యామ ఆ శుభకార్యాలకు హాజరయ్యాక వారందరూ కొద్ది మాసాల అయోధ్యలోను, కాశీలోను గడిపి గయలో ఒక పూజారింటికి వెళ్లారు. అక్కడ సాయిపటం దర్శనమిచ్చింది. దానిని చూడగానే శ్యామకు ఆనంద బాష్పాలు వచ్చాయి. ఆ పూజారి 12 సంవత్సరాలకు పూర్వం షిరిడి వెళ్ళి శ్యామ ఇంటనున్న ఆ పటం తనకు కావాలి అన్నాడు. సాయి ఆజ్ఞను అనుసరించి శ్యామ ఆ పటం ఇచ్చాడు. శ్యామ కంటే ఎన్నో సంవత్సరాల ముందే సాయి అచ్చటికి చేరారు. శ్యామ ఆ పూజారి ఇంటనే బస చేయడం ఆశ్చర్యం. అక్కడ కూడా బాబా తమవాన్ని తమ వద్దనే ఉంచుకున్నారు. దోపేశ్వర్ నుంచి కాక మహారాజ్ అనే సిద్ధ పురుషుడు ఒకసారి పూనా వచ్చారు. అచ్చటి భక్తులు తమ తమ ఇళ్లకు ఆహ్వానిస్తుండడం వలన సాయి భక్తుడు సాట ఇంటికి రాలేనని ఖండితంగా చెప్పారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆయన సాట ఇంటికి వస్తున్నామని కబురు చేసి వచ్చాడు. సాటే ఆశ్చర్యపోతుంటే ఆ స్వామి అక్కడున్న సాయిపటం చూపి, ఇక్కడొచ్చే వరకు ఆయన నన్ను విడవలేదు అన్నారు. ఇంట్లో సాయిపటం ఉంటే సాయి ఉన్నట్లే. భగవంతుడైన సద్గురువుకు తను రూపాలైన పంచభూతాలు అధీనంలో ఉంటాయి. వేసవిలో ఒకనాడు ఎండ భరించలేక భక్తులంతా ఇళ్లకు వెళ్లారు. 5 మాత్రం మసీదులో ఉండిపోయారు. సాయి వారిని దుని దగ్గర కూర్చోమన్నారు. కొద్ది నిమిషాలలో మసీదు అంతా చల్లపడింది. భక్తులంతా ఆశ్చర్యపోయారు. అలానే ఒకసారి కొండాజీ అనే భక్తునితో సాయి, నీ గడ్డిమాంకి నిప్పంటుకుంటుంది, వెళ్ళు అన్నారు. అతడు వెళ్ళి చూస్తే అక్కడ పొగ కూడా లేదు. సాయి మరలా అలాగే అన్నారు. ఈసారి గడ్డివాము నుంచి దట్టంగా పొగలేస్తుంది. దాని చుట్టూ ఎన్నో వాములున్నాయి. గాలి బాగా వీస్తుంది. గ్రామస్తులు ఆపద నివారించమని సాయిని ప్రార్థించారు. ఆయన దాని చుట్టూ కొద్ది నీరు చల్లి అదొక్కటే తగలబడుతుందని అభయం ఇచ్చారు. అలానే జరిగింది. ఒకరోజు సాయి దునిలో కట్టెలు వేస్తున్నారు. మంటలు విజృంభించి మసీదు వాసాలు అంటుకునేటట్టున్నాయి. భక్తులు ఆందోళన చెందుతుంటే సాయి సట్కాతో పక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటను ఉద్దేశించి, తగ్గు తగ్గు, జాగ్రత్త అన్నారు. దుని అణిగి మందంగా వెలగసాగింది. భీమ అనేవాడు సాయి లీలలు చూడాలని షిరిడి వచ్చాడు. మధ్యాహ్నం ఆరతి కాగానే సాయి, నేను పిలిచే వరకు మీ గదుల్లోనే ఉండండి అని అందరినీ పంపేశారు. వారు గదులు చేరగానే సుమారు 15 నిమిషాల పాటు ఇళ్ల కప్పులు పైకి ఎగిరిపోయేలాగా పెనుగాలి వీచింది. మబ్బు పట్టి కొద్ది వర్షం కూడా కురిసింది. తర్వాత భక్తులను పిలిపించి, భయపడ్డారా అన్నారు బాబా. భీమ ఆయన పాదాలకు నమస్కరించగానే, భగవంతుని లీల చూచావా, ఇలా ఎన్నైనా చూడగలవు అన్నారు. ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాన్ తప్పక బొంబాయి చేరవలసి ఉన్నది. కానీ అంతలోనే తీవ్రమైన గాలి వాన చెలరేగాయి. అలాగే పావుగంట కొనసాగి కాలువలు పొంగితే బొంబాయి చేరలేమని అతడు భయపడ్డాడు. వెంటనే బాబా మసీదు అంచుకు వచ్చి ఆకాశం కేసి చూసి, భగవంతుడా, వర్షమాపు, నా బిడ్డలు ఇల్లు చేరాలి, వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు. వర్షం వెంటనే నిలిచిపోయింది. ప్రధాన్ బయలుదేరి బొంబాయి వెళ్ళాడు.
సద్గురువు సాక్షాత్తు భగవంతుడు. సర్వ పుణ్య తీర్థాలు వారి పాదాల్లో ఉంటాయని గురుగీత చెప్తుంది. గంగా విష్ణు పాదాల నుండి ఉద్భవిస్తుందంటారు. సద్గురువు ఆ విష్ణుమూర్తే. అయితే దాసకును తన హరికథలలో సాయిని శ్రీహరిగా కీర్తించినా అతని హృదయంలో అట్టి విశ్వాసం దృఢపడలేదు. భక్తుడికి అట్టి విశ్వాసం ఇవ్వవలసినది కూడా సద్గురువే. ఒక మహాశివరాత్రి నాడు దాసగును గోదావరిలో స్నానం చేసి రాదలిచి సాయి అనుమతి కోరాడు. సాయి గను అందుకోసం అంత దూరం వెళ్ళాలా? శ్రద్ధా భక్తులుంటే ఆ తీర్థాలు ఇక్కడే ఉన్నాయి, లేకుంటే అక్కడా లేవు అన్నారు. ఇవిగో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల వద్ద ఉంచమన్నారు. సన్నని దారగా అతని దోసిలి నిండా తీర్థం వచ్చింది. అతడు ఆ నీరు తీసుకొని క్షణం ఆలోచించి నెత్తిన మాత్రం చల్లుకున్నాడు. బాబా చిరునవ్వుతో మౌనంగా చూశారు. ఆయన సమాధి చెందాక దాసగును మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి, మూర్ఖుడా, సాయి అంతటి మహనీయుడి పాదాల నుండి వచ్చిన తీర్థజలాన్ని ఆయన ముస్లిం అన్న సంకోచంతో శిరస్సున ధరించావే కానీ నోటిలో పోసుకోలేదు కదా, నీకెన్ని జన్మలకైనా మరలా అట్టిది లభిస్తుందా? అంతటి మహనీయుడు మరలా దొరుకుతాడా అని మందలించారు. అభినవ తుకారాం అని పేరు పొందిన బాలాబు వాసుతర్ మొదట 1917లో షిరిడి వచ్చాడు. అతడు నమస్కరించగానే సాయి, నాకితడు 4 సంవత్సరాల నుంచి తెలుసు అన్నారు. అతడు మొదట ఆశ్చర్యపోయాడు, కానీ తర్వాత గుర్తొచ్చింది. తాను సరిగ్గా 4 సంవత్సరాల కిందటనే బొంబాయిలో మొదట బాబా గురించి విని వారి పటానికి నమస్కరించాడు. అదే బాబా చెప్పింది. సదాశివ్ తార్కడ్ విగ్రహాలను గురువులను పూజించడం తగదని నమ్మేవాడు. కానీ సాయి భక్తులైన భార్య బిడ్డలకు అడ్డు చెప్పేవాడు కాదు. ఒకసారి అతడి భార్య షిరిడి వెళ్ళాలనుకుంది. తార్కడ్ తన కొడుకును ఆమెకు తోడుగా వెళ్ళమన్నాడు. కానీ అతడు తాను వెళితే నిత్యం తాను సాయి పటానికి చేసే పూజ జరగదు అని తలిచి వెళ్ళను అన్నాడు. తార్కడ్ గత్యంతరం లేక ఆ పూజ తాను చేస్తానని మాట ఇచ్చాక ఆ తల్లి కొడుకులు ఒక శనివారం నాడు షిరిడి చేరారు. తార్కడ్ సోమవారం వరకు తను ఇచ్చిన మాట ప్రకారం యథావిధిగా బాబా పటాన్ని పూజించాడు. కానీ మంగళవారం నాడు ఆఫీస్ తొందరలో నైవేద్యం ఇవ్వడం మర్చిపోయాడు. తర్వాత ఆ సంగతి తెలిసి బాబాకు తన తప్పుకు క్షమాపణ చెప్పమని షిరిడీకి జాబు రాశాడు. సరిగ్గా ఆ రోజు అదే సమయానికి శ్రీమతి తార్కడ్తో సాయి, అమ్మా, ఆకలేస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను. పూజ గది తలుపు తాళం వేసింది. నేను ఎలాగో లోపలికి ప్రవేశించాను. అక్కడ బాబు నాకు పెట్టడానికి తినడానికి ఏమీ ఉంచలేదు. ఆ ఆకలితో తిరిగి వచ్చాను అన్నారు. ఆమెకి ఏం అర్థం కాలేదు. కానీ తన ఇంట పూజ గురించి ఆందోళన చెందుతున్న ఆమె కొడుకుకి అర్థమైంది. ఆరతి అయ్యాక నాడు సాయి అన్న మాటలు పూజలో లోపం జరగనివ్వద్దని తన తండ్రికి జాబు రాశాడు. ఒకే సమయానికి ఒకరి జాబులు ఒకరికి చేరాయి. సాయికి వారి పటానికి భేదం లేదన్నమాట. బాబా 1917లో ఒకనాటి రాత్రి స్వప్నంలో హేమాడ్ పంతుకి సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరురోజు మధ్యాహ్నం వారింట భిక్షకు రాగలమని చెప్పారు. అతడు ఆ విషయం తన భార్యకు చెప్తే మరి రోజు ఆమె ఒక అతిథికి కూడా వంట చేసింది. వడ్డను కూడా చేసి ఆయన రాకకై భక్తితో ఎదురు చూస్తున్నారు. సరిగ్గా భోజన సమయానికి అలీ అహ్మద్, మౌలానా ఈ ముజావర్ అని ముస్లింలు ఇద్దరు వచ్చారు. వాళ్ళు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికిచ్చి దాని వివరం తర్వాత చెప్తామని వెళ్ళిపోయారు. తీసి చూస్తే అది బాబా పటం. సరిగ్గా సమయానికి సాయి ఆ రూపంలో వచ్చారు. తమ రాకను ముందుగానే తెలిపారు. ఆ దంపతులు ఆ పటానికి నైవేద్యం ఇచ్చి తర్వాత భోజనం చేశారు. ఇంతటితో శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 8 ముగిసింది.